గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచంలోనే పెట్టుబడిదారు వ్యవస్థ కంట్రీస్ కూడా, అమెరికా లాంటి కంట్రీస్ కూడా విద్యని వైద్యని యూరోప్ కంట్రీస్ చాలా దేశాలు ఫ్రీగా ఇస్తాయి ప్రజలకి. అయ్యే బేర్ చేస్తాయండి. అది మీరు బేర్ చేయండి. బేర్ చేస్తే ఈ కష్టాలు ఉండవు, అందరికి ఈక్వల్ అవకాశాలు వస్తాయి, సెక్షన్స్ ఉండవు. ఈ సెక్షన్స్ ఇవాళ ఏమైపోయాయి, మీకు బాగా డబ్బున్న వాళ్ళందరూ చదువుకునే ప్రైవేట్ కళాశాలలు అయిపోతూ గ్రామీణ ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు అనే నోషన్ వచ్చేస్తుంది. అంటే విభజించబడిపోయింది ఇవాళ రెండు రకాలుగా. అలా కాకూడదు. సో రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ మహానుభావుడు ఏమంటాడండి, విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తున్నట్టాడిన. సో విద్యని అందరికీ ఈక్వల్గా ఇవ్వాలంటాడిన, ఉద్యోగాలను అందరికీ కూడా కల్పించాలంటాడిన. సో రాజ్యాంగ హక్కుల ప్రకారం ఈ విద్యా వైద్య అందరికీ సమానంగా చెందాలంటే, సమాన అవకాశాలు రావాలంటే మొత్తం ప్రభుత్వమే విద్యారంగం నడపాలి. సుప్రీంకోర్టు కూడా అలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది సంక్షేమ రాజ్యం అని చెప్పడం, నేను ఫీల్ అవ్వడం, నాతో పాటు మీలో కూడా ఫీల్ అవ్వడం, అందరి సంక్షేమ దృష్ట్యా అలా ఫీల్ అయిందే నేను చెప్పిన సినిమా ఇది యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అంటే నేటి విద్యా వ్యవస్థను చూస్తే ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ కాలేజీలు కానీ, ఆ కాలేజీల్లో వాళ్ళ కొడుకుల్ని కానీ, వాళ్ళ బిడ్డల్ని జాయిన్ చేయడానికి అందరూ సంకోచిస్తున్నారు. అవునండి. అంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కళాశాలలో కానీ ఫ్యాకల్టీ అనేది పెంచితే డెఫినెట్గా అందరూ ఈ కళాశాలలో జాయిన్ చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు సార్. అలాంటి ఏదైనా డిస్కస్ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో? మంచి మాట చెప్పారు, మంచి ప్రశ్న వేశారు, వెరీ గుడ్. ఎందుకు ఈవేళ ప్రజలు మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్ మొగ్గు చూపుతున్నారు? బికాస్ వాళ్ళ బిడ్డలకి గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ వస్తుంది ఆశతో. ఎందుకు ప్రభుత్వ పాఠశాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే, బికాజ్ మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో విద్య బలోపేతం కావాలంటే డాక్టర్ కొఠారి గారు చెప్పినట్టు 30% నిధుల్ని ప్రభుత్వ విద్యారంగానికి కేటాయించాలి. ఆ విషయం నేను సినిమాలో చెప్పానండి. నిధులు కేటాయించడం కదా, ఇప్పుడు టేక్ ఫీజు రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాల చదువుతున్నారు, రైట్? వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ డబ్బులు పే చేస్తుంది. ఒక్కొక్క దశలో గవర్నమెంట్ డబ్బులు పే చేయడం కొంచెం లేట్ అయిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ టైంలో ఆర్టిక్స్ కూడా ఇట్లా రాయించట్లా. అప్పుడు చాలా దారుణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారండి. వాళ్ళు ఏం పాపం చేశారండి? సో అది రాకూడదు. అందుకని గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి ఫీజు రియంబర్స్మెంట్ పేరున ఇలాగ నిధులు ఇచ్చే బదులు మొత్తం అసలు ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకుండా గవర్నమెంట్ ఆ నిధులు మొత్తం ఇచ్చేసుకొని వీళ్ళు చదువు చెప్తే చాలా బాగుంటుంది కదా. మేజర్ పాయింట్ అండి. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలు ఏమైతే ఉన్నాయో అవి దుర్మార్గం ఇన్ టైంలో ఆర్టికల్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకనండి, మేము ఐఫై ఫెసిలిటీ ఇస్తామని కొన్ని ప్రైవేట్ కళాశాలలు ముందు పబ్లిసిటీ బ్రహ్మాండం చేసి మ్యాక్సిమం ఫీజులు వసూలు చేసి ఇచ్చేసి తెరామాస్ పిల్లలు జాయిన్ అయిన తర్వాత అనేక రూమ్స్ మీరు చూడండి, కొన్ని బాగుంటాయి, చాలా రూమ్స్ ఇరుకిరికి గదులు ఉంటాయండి. ఆడుకోవడానికి జాగాలు ఉండవు, వ్యక్తిత్వ వికాసాలకు ఉండవు, ఆటలో పాటలో ఉండవు, కేవలం చదువు 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 గదువు, ఇరుకు గదులు మొత్తం బీభత్సంగా. అవి కళాశాల లేకపోతే ఇరుకు గదులు అన్నంత ఫీల్ అయ్యేటట్టు ఉంటాయండి. అదేం న్యాయం చెప్పండి. అలాగే రీసెంట్గా ఒక అమ్మాయి ఫీజు కట్టకపోతే ఒక ప్రైవేట్ కళాశాల హాస్టల్ గదిలో అమ్మాయిని బంధించేశారు. తల్లిదండ్రులు వచ్చి విడిపించుకోవాల్సిన దుస్థితి వచ్చిందండి. సో ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, ఇలా లేకుండా ఉండాలంటే మొత్తం గవర్నమెంటే దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని అందరికీ చదువు చెప్పింది అనుకోండి, అన్ని అవకాశాలు ఇచ్చి ప్రభుత్వ రంగానికి నిధులు బాగా కేటాయించి మీరన్నా ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ అన్ని కల్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తుంది అనుకోండి, ఎంత గొప్ప ఉంటుందండి. అలా చేయాలని కోరుకుంటున్నా. అదే నా సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అంటే ఈ సినిమాలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత, ఇంగ్లీష్ మాధ్యమం ప్రాధాన్యత గురించి కూడా ఎక్కువ చర్చించినట్టుగా. ఎస్ సార్, ఉందండి. సార్ ఉందండి. ఎందుకంటే ఈ సినిమాలో పిహెచ్డి కోసం చాలామంది అప్లై చేస్తారు, వాళ్ళే రాసుకొని దశలో. ఆ దశలో వేళ గ్రామాల నుంచి పల్లె నుంచి చాలామంది వస్తున్నారు కదా, యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళు ఆ పిహెచ్డీలు పొందేటప్పుడు ఆ ప్రొఫెసర్లు కొంతమంది ఇంగ్లీష్ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, బట్లర్ ఇంగ్లీష్ లైక్ దిస్ అన్న కొన్ని నీటితో పెట్టి వాళ్ళకి పిహెచ్డీకి పట్ట ఇవ్వకుండా చేస్తున్నారండి కొద్దిమందికి. సో ఇంగ్లీష్ అనేది పెద్ద పాయింట్ అయిపోయింది. సో ఇంగ్లీష్ మీద కమాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఎందుకంటే, ఉదాహరణకి నేను 76-77 డిగ్రీ తీసుకున్నాను, BA.
నేను సామాన్య రైతు బిడ్డని, పల్లెటూరు మాది. చిన్నప్పటి నుంచి మాకు ఇంగ్లీష్ మీద పట్టలేదు, అవకాశాలు లేవు, నైపుణ్యం లేదు. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ చదవడం అంటే భయం. ఓకే. టచ్ లేకపోవడం, సడన్గా చదవడం అనేది కష్టమైపోయేది, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్న భయం. అలాంటి దశలో అప్పుడు సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఆయన తెలుగు మీడియం పెట్టారు. ఆయన తెలుగు మీడియం పెట్టారు కదా, మేము సంకలేగరేస్తాం. అబ్బా తెలుగు మీడియం పెట్టారు కూడా హ్యాపీ, ఇంగ్లీష్ భయం అవసరం లేక బ్రహ్మాండ రాసేసి పాస్ అయిపోవచ్చని. అలాగే మేము చదువుతూ చేస్తున్నామండి. మేము డిగ్రీ పూర్తి చేసాం తెలుగు మీడియంలో, బిఏలు, బీకామ్లు, బీఎస్సీలు లైక్ దిస్. మా ఫ్రెండ్స్ అందరూ అలా పాస్ అయ్యారు, నేను పాస్ అయిన బిఏ, ఇంకా ఎంఏలు, ఎంకామ్లు, ఎంఎస్సీ లైక్ దిస్, ఇంకా ఫ్రెండ్స్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఈ డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నపత్రాలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఈ ఇంగ్లీష్ మీద పట్టు లేని వాళ్ళకి, ఏ తెలుగు మీడియం దొరికిన వాళ్ళందరికీ కూడా కష్టమైపోయే ప్రశ్నపత్రాలు పూరించడం. చాలామంది ఫెయిల్ అయ్యారండి. ఫెయిల్ అయ్యే చివరికి వాళ్ళు ఏమైపోయారండి? గుమస్తాలు, అటెండర్లు, ప్యూన్లు, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే జవాన్సు, ఇంటర్నల్ సోవరెనిటీ కాపాడే పోలీసులు అయ్యారండి. అలా ఇంగ్లీష్ మీద పట్టుండి ఆ ప్రావీణ్యత ఉంది ఎవరైతే బాగా ఆ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్రశ్నపత్రం ఉండడం వల్ల అవి పూరించారో వాళ్ళందరూ గొప్పగా ఉద్యోగాలు సంపాదించారండి. దే బికేమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, దాట్స్ వాట్ ఆర్ ఎవ్రీథింగ్. సో బికాజ్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే రెండు పెట్టడం వల్ల ఇంగ్లీష్ మీడియంలో చేసిన వాళ్ళందరూ, ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు, చాలా టాప్లోకి వచ్చారండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళందరూ చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో వాడు ఉన్నారండి. అంటే ఓ రకంగా విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది. బికాజ్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ వల్ల సామాజిక న్యాయం జరగట్లేదు కదా, అంతరాలు ఇంకా బాగా పెరిగిపోయింది. అలాగ అంతరాలు పెరిగిపోయి ఉండాలంటే ఇంగ్లీష్ మీడియము మాతృభాష మన తెలుగుతో పాటు, మన భాష, అమ్మ భాష, మన తల్లి భాషతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రాథమిక దశ నుండి విద్యను బోధించాలి, ప్రాథమిక దశ నుండి ఇంగ్లీష్ను బోధించాలి అని చెప్పాను సార్ సినిమాలో. ఎందుకంటే ఇలా ప్రపంచం బికాజ్ ఆఫ్ మెకనైజేషన్, గ్లోబలైజేషన్ కుగ్రహం అయిపోయింది. ఈ కుగ్రహం అయిపోయింది. అసలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతుందంటే, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టారనుకోండి, ఇది చేశారనుకోండి, వాళ్ళకి ఏదైనా హోటల్లో వాళ్ళు దిగినప్పుడు వాళ్ళ భోజనం కావాలని సర్వర్ ఉద్యోగం కూడా వాళ్ళ ఇంగ్లీషు వచ్చి ఉండాలండి, లేకపోతే కష్టమైపోతుంది ఇవాళ. అందుకే అమ్మ మన మాతృభాష అయితే నడిపించే నాన్న భాష ఇంగ్లీష్, మునగడ భాష ఇంగ్లీష్ ఇవాళ. బికాజ్ ఎందుకనండి, రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నాం, బ్రిటిష్ రూల్ చేయబట్టి ప్రపంచంలో చాలా భూభాగాన్ని అతను రూల్ చేశాడు. అప్పుడు ఇంగ్లీష్ని వాళ్ళు అలవాటు చేశారు. మీకు అర్థమైందా? దానివల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనుగడ కోసం. మన మాతృభాష ఎంత ఇంపార్టెంటో ఈ మనుగడ కోసం ఇంగ్లీష్ కూడా అంత ఇంపార్టెంట్ నేర్చుకోవాలి అని చెప్పాయి సినిమాలో. అందుకే అంబేద్కర్ మహానుభావుడు తెలుసు మీకైనా, ఆయన కొలంబియా, ఆక్స్ఫర్డ్, జర్మనీ అనేక యూనివర్సిటీలో ఆయన చదివాడు, దేశాలు తిరిగాడు. అన్నీ చేసిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, ఆయనకి ఇంగ్లీష్ మీద ఎంత పట్టు అంటే దానికి ప్రాధాన్యత తెలుసుకొని అంత పట్టు సంపాదించాడు ఆయన. ప్రపంచ 10 మంది మహామేధలు కూడా అయ్యాడైనా. ఆ మహానుభావుడు ఎవరంటే ఏమంటాడంటే, పులి పాలు తాగితే ఎంత బలమో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎంత బలం అంటాడు. అంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ సచ్ అంటాడు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే తెలుసు మీకు, మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన భార్య సావిత్రిబాయి పూలే. మహాత్మా గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహానుభావుడు భారతదేశంలో బ్రిటిష్ పీరియడ్లో భారతదేశానికి ఎటువంటి విద్యా విధానం కావాలని కమిషన్ ఇస్తే ఆ కమిషన్ ముందు మహాత్మా జ్యోతిరావు పూలే ఆ అధికారులతో, నా దేశంలో ఉన్న నా జాతికి మీరు ఇంగ్లీష్ నేర్పండి అంటాడు ఆయన. భగవంతుడా నా జాతికి ఇంగ్లీష్ నేర్పంటాడు. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ చర్చ్. అలాగే పెరియార్ రామస్వామి నాయకరు, ద్రవిడ పార్టీకి మెయిన్ బేస్ ఏర్పాటు చేసిన మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త అయిన, గొప్ప ఫైటరు, స్వతంత్ర సంగ్రామం పోరాట యోధుడైన ఆయన అంటాడు, నా మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్ నేర్పండి, హిందీని మా పైన వద్దకండి అంటాడు ఆయన.